మీరు అంటారు కదా 4, 5, 9 అక్షరాలు చెప్పారు కానీ ఉమ్, ఉపనిషం ఉమ్, అనటం అనుకోవటం ఉమ్. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే అయిపోతుందని చెప్పారు. గుర్తుందా కరోనా టైంలో? అవును. అంటే అనడం అనుకోవడంతో పాటు ఈ వైపుకు రావడం లెక్కకు వస్తుంది, కానీ అనడము అనుకోకుండా ఉండడం అనే లక్షణం ఒకటి ఉంది కదా తన దగ్గర. అంటే దక్షిణామూర్తి మౌనమే. అవును. మళ్ళీ దక్షిణామూర్తి దగ్గర పెడతాడు తానే కదా. తన సహజ లక్షణంగా ఉంది. అనడము అనుకోవడం అనేది కూడా తన లక్షణమే గాని తాత్కాలిక లక్షణంగా ఉంది. అవును ఉన్నట్లు అదాన్ని తనదే. గురువు గారు అనడము మీరు అనుకోవడం అన్నట్లు. కూడా తన మాయాశక్తిలో భాగమైనప్పటికీ సదా అవును అనడంగా ఉండరు, అనుకోవడంగా ఉండరు కదా. మీరుగానే ఉంటారు. అవును మరు క్షణంలో కాబట్టి అనడం మారిపోతుంది. అనుకోవడం అనేది తాత్కాలిక లక్షణం అన్నారు అందు గురించి. అంటే అవును మీరు ఆ కాదు, తత్కాల మీరు లక్ష్యం వచ్చినట్టు కాదని. తత్కాలిక లక్ష్యము తనదే కానీ వీడిది కాదు. వీడికి అసలు తనదే, తన మాయాశక్తే, తనదే, తన వస్తువే, బాగుంది. తాత్కాలిక లక్షణం అనేది కూడా తనదే, తనదే. తన యొక్క మాయాశక్తితో తన తన యొక్క మాయాశక్తే. తానుంటేనే ఉంటుంది అది కూడా. తాను లేకపోతే అసలు అనడం ఉండదు, అనుకోవడం ఉండదు, రెండు ఉండవు. అసలు ఇది ఇక్కడ దాకా ఒప్పుకోవడంతోనే పని అయిపోయింది. ఇప్పుడు అహంకారం చచ్చి కాబట్టి ఒప్పుకుంటారు అనడము కదా. అనుకోవడముగా ఉండడం అనేది తాత్కాలిక లక్షణము, అనడము అనుకోవడం కాకుండా ఉండడం అనేది సదా లక్షణంగా ఉంది. అది సహజ బాగుంది లక్షణంగానే ఉంది. బాగుంది ఇదే బాగుంది. తాను, ఇది కాదు. అవును 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 కదా. చాలా బాగుంది. ఇదంటే మరి దాని మాట ఏంటి? ఇది నిజం అనుకుందాం, అనడము నిజం అనుకోవచ్చు, అనుకోవడము నిజం అనుకోవచ్చు. అనుకుని కదా గంగయ్య అంటున్నారు. అంతే. అనుకుని గంగయ్య అనుకున్నారు. కాదు, అనడము అనుకోవడం అనేది తాత్కాలిక లక్షణము. గుర్తిస్తే చాలండి. అవును మరు మీరు క్షణంలో గుర్తించే వరకు గుర్తించేవాడు ఉంటుంది, కదా. ఇది గుర్తింపబడేదిగా అయిపోతుంది ఏకకాలంలో. అది బాగుంది. స్పాట్ లో అవునవును అయిపోతుందండి, ఇంత టైం ఏం పట్టదు. మరలా ఈ క్షణమే ఈ గుర్తించిన క్షణమే, మీరు మనిషి. గుర్తించిన క్షణంలో మీరు గుర్తించే వరకు ఉంటారు, ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది. అవును అవును మీరు ఆ గుర్తింపు గుర్తించకపోతే గుర్తింపబడేది మీరు అనిపిస్తుంది. ఇది అనిపించడం ఉండడం కాదు, ఉండడం అది. అది వ్యక్తిగా ఉండి గుర్తించాను అనుకుంటున్నాడు కానీ పాపం కాదు. కాదు కాదు కాదు, అసలు ఆ వ్యక్తిగా గుర్తి లక్షణమే లేదు. ఇందా అది చెప్పుకున్నాం కదా. అంతే ఎంత మాత్రం లేదు. ఆ లక్షణము అవును దానిదే, కానీ వ్యక్తిని అనుకుంటున్నాడు. అంతే ఈ అనుకోవడము మిథ్యకి సంబంధించింది కాబట్టి, తాత్కాలిక లక్షణము కాబట్టి తాత్కాలిక లక్షణమే అని కొట్టేశారు. అవును నువ్వేమంటే అనుకో, తాత్కాలిక లక్షణమే అట్లా. బాగుంది బాగుంది. అబ్బా బాగుంది చాలా బాగుంది. తన స్వరూపాన్ని తాను గుర్తిస్తే అబ్బా నిజంగా ఆత్మ తానే అనిపిస్తుంది. ఎక్కడుండి ఎవరు ఎప్పుడు ఏ పలుకు పలికినా తన పలుకుగానే ఉంటుంది, తాను పలుకుగానే ఉంటుందండి. అవును అవును కదా. ఎందుకంటే తానే పలుకుతుంది కాబట్టి. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు గురువు గారు ఉపదేశం ఇచ్చారండి. ఉమ్, అంటే 2, 3 రకాల్లో ఒక రకం ఉమ్, కాదని దండం పెడితే మన పుస్తకం నాగూరు ఓపెనింగ్ అప్పుడు కూడా మళ్ళీ రెండోసారి అది. ఉమ్, ఉమ్, మీ ఇంటికి ఎవరు వచ్చినా ఉమ్, నేనే వచ్చినట్టు లెక్కేసుకో. ఉమ్, వాళ్ళని ఒక చూపించడానికి వచ్చినట్టు లెక్కేసుకో. ఉమ్. నేనే నా గురువు నాకు చెప్పిన విషయం అని చెప్పారు. అవునవును, మన కందుకూరు ప్రవీణ్ గారితో కూడా ఇదే పెట్టాడు. అవునవునవును, నేనే 150 మందిగా వచ్చింది, అవును. నేనే వచ్చింది, నేనే సకల ప్రపంచంగా ఉందని నీకు ఈ క్షణంలో ఎరుక ఉంటే అవును, ఇంకేం కావాలంటే ఉన్నది అవును. అదే. నిజంగా ఎరుక నేనే లేకపోతే వస్తాను. లేదనుకో. నువ్వెవరో, నీ కోసం ఎవరో వచ్చారనుకున్నావు కనుక. కాదు కాదు, నేనే వచ్చాను అని నా మరి గురువు చెప్పారని చెప్తున్నారు. మరి చూసారా ఎంత గురువు అంటే ఆ ఆయన నేననమాట, అసలు నేనని. అవును నేను నేనే కూడా కదా అదే చెప్తాను. వస్తుంది. ఎవరు ఏ రూపంలో వచ్చినా ఆ నేనే కదా. ఆ నేనుంటే కదా రావడం అనేది జరుగుతుంది, మాట్లాడడం అనేది జరుగుతుంది, వినడం అనేది జరుగుతుంది, చూడడం అనేది జరుగుతుంది. అద్భుతం. ఆయన ఏం లేకుండా ఏం ఆ నేను జరుగుతుంది? లేకుండా ఇది ఉండదు. ఆయన ఏం లేకపోతే సకలం, నేనే సకలం ఉంటే దాంట్లో నాలో నానని ఉన్నట్టు సకలంగా ఉన్నట్లున్నది, అంతే సకలంగా మారిపోలేదని చెప్పడం కొరకు ఉన్నట్లున్నది అనేది పదప్రయోగం చేస్తారు. అవును ఎందుకంటే అవును సకలంగా మారిపోలేదు, సకలంగా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. ఆ నేనే, అసలు నేనే.
అవును అందు అవును గురించి ఆ నేనే ఎక్కడ చూసినా నేను 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 అంటుంది చూడండి. ఆ నేనే. అవును కదా. నేనే నేనే ఉన్నానని చెప్పడానికి ఇంక అంతకంటే ప్రమాణం ఏం కావాలి? అందరూ మీరెవరంటే నేనే నేనే. అంతా నేనే నేనే అంటున్నారు. ఆ నేనే నువ్వు అన్నా కూడా మళ్ళీ వీడు ఇటువైపు నుంచి అటు ఆ నేను వెళ్ళడానికి ప్రయత్నం. వాడే ఇటు వచ్చాడని ఎన్నిసార్లు చెప్పారండి, లక్షల సార్లు. గాఢ నిద్రలో ఉన్న ఆ నేనే ఇప్పుడు నేనుగా ఉన్నట్టుంది. అదే చిల్లరైనట్టుగా ఉంది. అదే 3 భాగాలైనట్టుగా ఉంది. ఇన్ని రకాలు చెప్పినా ఇంకా వెలితిపోలేదంటే ఆ నేనే ఈయనేమి ఆకాశంగా వ్యాపించి ఆకాశంలో ఉన్న వస్తువులు యందు కూడా తానే వ్యాపించుంది. అవును. అట్లాగా ఆకాశంగా ఉన్న ఆ నేనే హ్మ్. తండ్రి హృదయాంతరాల్లో ఉండి కూడా నేను అంటుంది. తండ్రి అవును. హృదయాంతరాల్లో ఉండి నేను ఉన్నదే మొత్తం వ్యాపించి ఉన్నది నేనుగా ఉన్నదే. ఒకే నేను ఆకాశం అన్ని తన హ్మ్. గర్భంలో పెట్టుకుని ఉంటుంది. ఆ గర్భంలో ఉన్న ప్రతి దానిట్లో కూడా ప్రతి అణువులో కూడా తానే వ్యాపించి ఉంటుంది. ఇట్లా ఉంది ఆ నాయన అసలు నేను. అవును. అవును. అది. అంతా తానే వ్యాపించింది. అన్నిటినీ హ్మ్. తన గర్భంలో పెట్టుకునుంది. అన్నిటి గర్భంలోని మళ్ళా తానున్నది. అవును. తానుగా అవును. నేను అని ప్రకాశిస్తుందనమాటండి అక్కడ. అవును. అవును. కాబట్టి మీ గర్భంలో నేను అనే ప్రకాశించే చోటుని మీరు పట్టుకుంటే, అదే మీరని మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీరే ఉంటారు మొత్తం. ఆ గుర్తింపు తానే లోవెలి అవుతుంది. లేకుండా లోవెలి వ్యాపించి ఉన్నవారుగా ఉంటారు. బాగుంది. బాగుంది. ఆ గుర్తింపే తాను. తాను అవుతాడు. ఇంకా ఏది అవును. ఆ గుర్తిస్తే చాలు. ఇది కాదే. అవును. ఈ గుర్తించిన క్షణంలో ఇది కాదని చెప్పుకున్నాం మరలా. అవునవును. అవును. గుర్తిస్తే అవును. ఆ గుర్తింపబడేదానికి గుర్తించే లక్షణం లేదు. లేదుగా దానికి దానికి గుర్తింపబడేదానికి లేదు. అలా అనుకుంటే శవం గుర్తించాలి గదా! దృశ్యంలో భాగమైనటువంటి కాబట్టి వైపుకొచ్చి గుర్తింపబడేదానికి గుర్తించే లక్షణం లేదు. గుర్తించేవాడే గుర్తింపబడేదిగా ఉంది కాబట్టి గుర్తిస్తుంది. అవును. ఆ అవును. గుర్తించే లక్షణం గుర్తించేదే గాని గుర్తింపబడేది కాదు. బాగుంది. బాగుంది. అంతే. గుర్తింపబడేదానికి ఆ లక్షణం లేదు. లేదండి. దీనికి అసలు లక్షణాలే దీనికి ఏ లక్షణాలు లేవు అసలు. ఉంటే ఉంటే శవం గూడా గుర్తించాలి గదా! అంటున్నాము. అవునవునవును. అర్థమైంది. అట్లాగా. అక్కడే ఉంటాడుగా. ఆ మనిషి అక్కడే అప్పుడు కూడా ఉన్నాడుగా. గుర్తించేవాడే ఉన్నాడు. గుర్తింపబడేదిగా ఉన్నప్పుడు కూడా గుర్తించేవాడే ఉన్నాడు. అవును. ఆ మనిషి గుర్తించేవాడిని సేమ్ గుర్తించడం మానేసి గుర్తింపబడేదాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి కాదని చెప్పవలసింది గాని, నిజానికి కాదని కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే తానే కాబట్టి. అంతే. గుర్తించేవాడు ఒక్కడే ఉన్నాడు గాబట్టి. అవును. అవును. గుర్తింపబడేదిగా కూడా. అవును. గుర్తించేవాడిని మరిస్తే గుర్తింపబడేది సత్యం అవుతుంది గానీ, గుర్తించేవాడిని జ్ఞప్తిగా ఉంటే గుర్తించేవాడే గదా ఉన్నాడు. వాడేగా గుర్తింపబడేదిగా ఉంది. కూడా. మొత్తం వాడే కదా! అప్పుడు సకలం వాడే. సంశయం ఎందుక? అవును. 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 తానే కదా! గుర్తించేవాడు, గుర్తింపబడేది. 2 అవును. ఉన్నప్పటికిని గుర్తించేవాడే గుర్తింపబడేదిగా ఉందని గుర్తించినప్పుడు, గుర్తించేవాడే ఉంటాడు గుర్తింపబడేదిగా కూడా. అవును. 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 కాదు గుర్తించిన వాడిని విడిచి గుర్తింపబడేది మాత్రమే సత్యం అనుకున్నప్పుడు మాత్రమే ఇది కాదని చెప్పవలసిన అవసరం ఏర్పడింది గానీ, అంటే బాగా బయటకొచ్చి దృశ్యంలోకి వచ్చేసిన ఆ! తర్వాత కాబట్టి ఇది చెప్పకూడదు. కాదని చెప్పవలసిన అవసరం కూడా లేదు. 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 ఇది లేదు. మిథ్య, అవిద్య, అజ్ఞానము ఇది కాదు. ఇదంతా అవసరం ఉండదింకప్పుడు. అవును. అవును. గుర్తించేవాడిని గుర్తిస్తే గుర్తించేవాడే ఉంటాడు. గుర్తింపబడేదిగానే ఉంటుంది గానీ, గుర్తించేవాడే గుర్తింపబడేదిగా కూడా ఉంది అనే గుర్తింపు ఉంటుంది. బాగా గుర్తించేవాడు.